ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మరోసారి అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా నిన్న చేవెళ్ల బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ముందు అంబేద్కర్ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడారు. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. గతంలో అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని, దేశంలోనే ఎక్కడ లేనటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన చాలా గొప్పగా గౌరవించుకున్నామని గుర్తు చేశారు. తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక గొప్ప సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నామనే విషయాన్ని నిన్న కేసీఆర్ గారు లక్షలాదిగా తరలి వచ్చిన బహిరంగ సభలో గుర్తు చేసుకుని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడానండి. సో అందుకని నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిన్న చేవెళ్ల బహిరంగ సభలో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూనే నిన్న ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి ఆశయ సాధనను ఎట్లా కొనసాగించారు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎట్లా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత కొనసాగించాలి? చాలా మంచి ప్రశ్న అండి. నిజానికి పెద్దలు కేసీఆర్ గారు నిన్న చేవెళ్ల సభలో లక్షలాది మంది సమక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం, అదేవిధంగా వారి దార్శనికత వల్ల ఏ విధంగా తెలంగాణ సిద్ధించింది అని చెప్పడం, అదేవిధంగా మరి వారి లెగసీని, అంటే వారు ఏ విలువల కోసం మరి తన జీవితాంతం పోరాడారో ఆ విలువలను కాపాడుకుంటూ మరి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ముందరికి వెళ్తామని చెప్పడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన సందర్భం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాల్లో ఒకటిగా ఉన్న మన రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, పూర్తిగా తీసేసి రద్దు చేసి దాని స్థానంలో కొత్త రాజ్యాంగం రావడానికి మాకు 370 సీట్లకు పైగా ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా వాళ్ళ ఎంపీ అభ్యర్థులతోని వాళ్ళ సీనియర్ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఘోరమైన దుర్మార్గం ఏముంటది ఒకసారి ఆలోచించండి. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రాతృత్వం, అదే విధంగా సమానత్వం, ఈ 4 విలువలతో బతకాలని చెప్పేసి గొప్పగా బతకాలి, భారతదేశం అన్ని దేశాల కన్నా గొప్పగా ఉండాలని చెప్పి నేను మొదటి వరకు చివరి వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా భారతీయుడిని, ఆమె ఇండియన్ టిల్ లాస్ట్ మూమెంట్ అని చెప్పిన బాబాసాహెబ్ గారు ఈ రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రయోజనం, రాజ్యాంగం ద్వారా సిద్ధించిన తెలంగాణ ప్రయోజనం కాపాడాలని చెప్పేసి ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి మా భారత రాష్ట్ర సమితి మొత్తం కూడా రాత్రింబవళ్ళు వీరోచిత పోరాటం చేస్తా ఉన్నారు. నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ప్రవీణ్ కుమార్ గారు, నిన్న వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే, అంటే అణగారిన వర్గాల సంక్షేమం కోసం వారు ఎంతో చేశారు కాబట్టి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దళిత బంధు అనే పథకాన్ని అప్పుడు ప్రారంభించాము. బట్ వాళ్ళ దళిత బంధు మొన్న కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో 10 లక్షలు కాదు 12 లక్షలు పెంచిస్తామని చెప్పారు. బట్ ఆ హామీ ఇంతవరకు లేదు కాబట్టి చెప్పినట్టే 12 లక్షల రూపాయల దళిత బంధు ఇవ్వాలి, లేదంటే 130,000 మంది దళిత బిడ్డలతో దండయాత్ర చేస్తామనేటువంటి హెచ్చరిక కూడా నిన్న కేసీఆర్ గారు చేసి ఉన్నారు. చాలా దురదృష్టకరం అండి. ఈ ఏదైతే దళిత బంధు పథకమే కాదు రాజేష్ గారు, దళితులకు రావాల్సిన ఏ ప్రయోజనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దళితులకు రానివ్వడం లేదు. మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళితులకే కాదు అన్ని వర్గాల కోసం పాటుపడ్డాడు. ఒక ఉదాహరణకు దళిత బంధు స్కీమ్ తీసుకుంటే
ఆ దళిత బంధు స్కీమ్ లో ఒక్క పైసా కూడా వేయలేదు ఇంతవరకు కాంగ్రెస్ సర్కారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఒక్క పైసా కూడా ఎస్సీలకు పోలేదు. ట్రైబల్ కార్పొరేషన్ రుణాలు ట్రైబల్స్కి వెళ్ళలేదు. దళిత బంధు స్కీము పూర్తిగా శిథిలం అయిపోయింది. అంటే ఒక్క పైసా కూడా ఇవాళ దళిత సామాజిక వర్గంలో ఉండే యువ పారిశ్రామికవేత్తలకు కానీ ఆ సమాజానికి రాలేదు. మరి ఏ విధంగా దళితులకు న్యాయం చేస్తారు? నిజానికి కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ అండి. మీరు మొదటి నుంచి అనాదిగా చూస్తే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ విషయం చెప్పాలనో చెప్పకూడదో నాకు తెలియదు కానీ చెప్పాలి, ఎందుకంటే వారి జయంతి జరుపుకుంటుంది దేశం అంతా కాబట్టి చెప్తున్నా. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు జవహర్లాల్ నెహ్రూ గారికి 4 సార్లు ఉత్తరాలు రాశారు. అయ్యా, నాకు పనివ్వండి, నేను రకరకాల దేశాల్లో చదువుకున్నాను, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాను, నాకు కనీసం పని చేసి దేశం కోసం మరింత పాటుపడే అవకాశం ఇవ్వండి అంటే కనీసం ఆ లెటర్లకు జవాబు కూడా ఇవ్వలేదు ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ బాధతోని అదే విధంగా ఈ దేశంలో మహిళలకు పురుషులతో పాటు సమానంగా న్యాయం ఉండాలని హిందూ కోడ్ బిల్లు ఆనాడు చట్టసభల్లో ప్రవేశపెడితే బాబాసాహెబ్ గారు ఆ హిందూ కోడ్ బిల్ పాస్ కాకుండా జవహర్లాల్ నెహ్రూ గారు మరి దాన్ని పక్కకు పెడితే బాధతోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజీనామా చేసిపోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వలేదు జవహర్లాల్ నెహ్రూ గారు? వారు బుక్ రాశారు, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్ అని చెప్పేసి. చాలా చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ వివరించారు. ఈ దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతమైన వివక్షతో వ్యవహరిస్తుంది, అందుకొరకే నేను ఈ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి పోతున్నానని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకొని బాబాసాహెబ్ గారు ఆ రోజు వెళ్ళిపోయారు. దాని తర్వాత 3 సంవత్సరాలకి అనారోగ్యంతో చనిపోయారు. సో నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారన్నా ఆయన ఏ వర్గాల కోసం పాటుపడారో ఆ వర్గాల మీద ప్రేమ ఏమాత్రం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువల మీద లేదు. కేవలం ఆ వర్గాలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఓటు బ్యాంక్ గా వాడుకోకపోతే ఇలా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు కింద నేల మీద కూర్చోబెట్టడం ఏంటండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని? అదే విధంగా మిగతా మంత్రులు, ముఖ్యమంత్రి వారి కుటుంబాలేమో కుర్చీల మీద కూర్చుంటాయి, ఆయన నేల మీద కూర్చోవడం ఇదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన దార్శనికత వచ్చిన వర్గాలకు, లబ్ధి పొందుతున్న వర్గాలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మరి సమన్యాయం అంటే ఇదేనా సమానత్వం అంటే? కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకోవడం మాత్రమే తెలుసు. కానీ వారు ఏ విలువల కోసం బతికారో ఆ విలువలను కాపాడే మొండితనం ఉన్న వ్యక్తి, ఆ మొండితనం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. మీరు చూస్తే సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. ఇక్కడుంది దేశంలో. అదేవిధంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం ఆనాటి తెలంగాణ మరి టిఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి ఏ రాష్ట్రంలో లేనంత విధంగా 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలు. అదే విధంగా ఏ రాష్ట్రంలో నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా సిద్ధమండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణలోనే 1000 సంక్షేమ గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కావాలని కలలుగన్న వ్యక్తి కేసీఆర్ గారు. సో ఇలాంటి గొప్ప దార్శనికత ఈ రోజు మరి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కేవలం బీఆర్ఎస్ఏ, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదని మాత్రం నేను కంఠాపదంగా చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. చెప్తున్నారు రాజ్యాంగాన్ని పూర్తిగా పరిరక్షించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉద్ఘాటిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమాత్రం వాటికి పరిరక్షణగా వ్యవహరించవని, బడుగు బలహీన వర్గాల అలాగే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కేవలం బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యం అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. రైట్. రాకేష్ గారు వాళ్ళ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి సేవల్ని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం గుర్తు చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. రాజేష్ గారు, ఈరోజు భారతదేశ రాజ్యాంగం ప్రపంచానికి ఒక దారి చూపే విధంగా ఉంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సుల వల్లనే అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనందరికీ స్ఫూర్తినిస్తుందంటే అంబేద్కర్ గారి జీవిత విధానం కూడా మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగింది.
ఎందుకంటే ఆయన ఒక వివిధ పత్రికలు పెట్టి, అది మూక్ నాయక్ కావచ్చు, సమత మమత కావచ్చు, వివిధ వార్తాపత్రికలు పెట్టి ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి, అదేవిధంగా ప్రజల్లో అణగారిన వర్గాలకు అండగా ఉండడానికి, ఏదైతే స్త్రీల హక్కుల గురించి, అంటే మన రాజ్యాంగంలో రేపు కల్పించబోయే హక్కు, అది స్త్రీలను కావచ్చు, బీసీలను కావచ్చు, ఎస్సీ ఎస్టీలను కావచ్చు, ఎవరిని కూడా అణగదొక్కకుండా ఉండడానికి. ఎందుకంటే భారతదేశం అంటేనే ఒక సమాహారం. అప్పటి వరకు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ ఆనవాళ్ళను తుడిచేస్తూ భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తినిస్తూ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పిస్తూ, అదేవిధంగా ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్క మనిషికి ఒక మాస్టర్ కీ ఇచ్చిండు. అదే ఓట్ అనే కీ ఇచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, లేకపోతే ఈ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి రాజ్యాంగం ద్వారా హక్కును కల్పించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆశీస్సులతో ఏదైతే ఈరోజు భారత రాజ్యాంగం విరసిల్లుతుందో, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓన్లీ ఆయన ఏదైతే స్ఫూర్తిని నింపుండో ఆ స్ఫూర్తిని తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తద్వారా ఏదైతే 125 అడుగుల అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడం కావచ్చు, ఒక 1100 గురుకులాలు పెట్టడం కావచ్చు, లేకపోతే దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇవ్వడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మొత్తం కూడా ఈ సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు తీసుకున్నటువంటి చర్యలు. ఆ విధంగా రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కూడా అంబేద్కర్ స్ఫూర్తితోటి. చిన్న రాష్ట్రాలు ఈ దేశానికి అంటే అది దేశంలో ఏర్పడాలి, ఆ విధంగా దేశం ముందుకు పోవాలని చెప్పేసి ఆ చిన్న రాష్ట్రాల స్ఫూర్తితోటి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. సో వారి జయంతిని గుర్తు చేసుకుంటారు. ఈరోజు ప్యానలిస్టులు మెంబర్ రాకేష్ అన్న గారికి, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా భారత ప్రజానికాన్ని అందరికీ కూడా ఈరోజు జైభీములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అంటే ఏదో రాజ్యాంగం గురించి రాకేష్ అన్న, ప్రవీణ్ అన్న చెప్పిండు, కానీ ఈరోజు అంతకుముందు స్వతంత్రం రాకముందుకు వివిధ వర్గాలకు, వివిధ వ్యక్తులకు ఒక్కొక్క విలువ ఉండేది. చదువును బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమను బట్టి విలువ ఉండేది. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత అంబానికైనా, అదానికైనా, రిక్షా దొక్కే కార్మికుడైనా ఒకే విలువ అని రాసిన మొట్టమొదటి రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నది అది. సో దాన్ని ఈరోజు గుర్తు చేసుకున్నప్పుడు అది ఎవరికైనా ఒకే హక్కు. అదేవిధంగా ఎంతో దూరదృష్టితోని ఎన్నో ప్రాంతాలు, ఎన్నో వైవిధ్యాలు ఉన్న భారతదేశం కాబట్టి చిన్న రాష్ట్రాల గురించి ఆ రోజే దాదాపు 70 ఏళ్ల క్రితమే రాసిపోవడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ను మనం తెలుసుకొని అంబేద్కర్ ఆశయాల కోసము గతంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగింది, ఆ స్ఫూర్తితోనే వాళ్ళు కొనసాగుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాకేష్ గారు, నిన్న చేవెళ్ల బహిరంగ సభలో కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ అంకుశం అంటూ నిన్న కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. హామీలో ఎగవేస్తున్నటువంటి కాంగ్రెస్ పని పట్టండి, లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కరోడాతో కట్టండి, రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి, 2 పార్టీలకు సురుకు పెట్టాల్సిందే అంటూ వారు పిలుపునిచ్చారు. సో ఎందుకు 2 పార్టీలకు సురుకు ఎందుకు పెట్టాలి ప్రజలు? మొట్టమొదటి నిన్న ఏదైతే కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశంలో ప్రధాన అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కన పెట్టండి. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదైతే అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి కావచ్చు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా వెనుకబడ్డ ఓసీ విద్యార్థులకు కావచ్చు, అందరికి కూడా ఈబీసీ విద్యార్థులకు కావచ్చు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా కావచ్చు, అది ఎవరికైనా కానీ 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి అందరినీ చదువుకోవాలని. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుగారి అంటే కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని ఆయన విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడం జరిగింది. ఆ విద్య మనం ప్రభుత్వం ఎందుకు ఇవ్వద్దు? ఆ రోజు పూర్వకాలంలో ఏదైతే అది బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడానికి ప్రభుత్వాలు లేవు, కానీ ఈరోజు మన ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చేసి చాలామంది విద్యార్థులకు విద్యాదానం చేసినటువంటి గొప్ప పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు 1100 గురుకులాలు ఏర్పాటు చేసాం, లక్షలాది మంది విద్యార్థులు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే దాన్ని దశ చేస్తూ దాన్ని మొత్తం కూడా ఒక నిర్మాణం చేసి ఈరోజు గురుకులాల కంటే తెలంగాణ ఒక ఆదర్శంగా నిలిచినటువంటి ప్రాంతం. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్క ఏ అంశం తీసుకున్నా కానీ అది దేశంలో వెనుకబాటుతనం ఉండొద్దని అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిరో ఆలోచన విధానాన్ని అంబేద్కర్ సరళిని స్వయంగా ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే దళితులకు ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తున్నామని చెప్పి స్థాయిలాలు చెప్పడం తప్పితే ఒక కాంక్రీట్గా 1,00,000 మందికి 1,30,000 మందికి దళిత బంధు అనే 10 లక్షల రూపాయల స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక 24 గంటల కరెంటుతోటి సుభిక్షమైనటువంటి పంటలు పండుతున్నట్టు తెలంగాణలో ఎందుకు ఈ 4 నెలల కాలంలో 100 రోజులలో ఏమో తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చింది? 100 రోజులలో కరువు తీసుకొచ్చింది, 100 రోజులలో 200 మంది రైతుల ఆత్మహత్యలు తీసుకొచ్చింది. ఈరోజు గతంలో ఏదైతే క్వింటా వడ్లకు
ఏం తక్కువ 2 అంటే 1960 రూపాయలు ఉండే అది ఈరోజు 260 రూపాయలు అయింది ఇది మద్దతు ధర. కానీ మద్దతు ధర కంటే 500 రూపాయలు తక్కువ అంటే 1500 రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి జనగామ మార్కెట్లో. జనగామ మార్కెట్ కాదు చాలా మార్కెట్లలో వాళ్ళు ఇస్తానే ఎంత 2500 ఈరోజు 1500కు పోతుంది. అంటే ఒక్కొక్క రైతు 1000 రూపాయలు లాస్ అవుతుంది. అంటే పంట మీద ఒక కింటా వడ్ల మీద 1000 రూపాయలు లాస్ అవుతుంది. అదేవిధంగా ఆల్రెడీ పంట నష్టం జరుగుతుంది. అంటే ఎటు చూసుకున్నా కానీ అది రైతుల విషయంలో కావచ్చు. ఆల్రెడీ కరెంటు మోటార్లు కాలిపోతాయి, కరెంటు కూడా ఉండలేదు. కేసీఆర్ గారు ఏమని చెప్పారు నిన్న, 10 ఏళ్ళు మనం ఒక గాడిలో పెట్టినటువంటి తెలంగాణను ఒక అబద్ధపు హామీలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏందా కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికి. అంతేందుకు సార్ వాళ్ళు ఏదైతే ఆయననే స్వయంగా ముఖ్యమంత్రి ఏమని చెప్పుకుని నువ్వేం పని చేస్తావంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. ఈరోజు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటండి? ఏ ఊళ్ళో చూసినా ఇప్పుడు మా పెద్దపల్లి పోతే మా దోస్తులు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఏమన్నా వెంచర్ లేసి సపరేట్ కూర్చున్నారు. ఎవడు కొంటో లేడు. ఎందుకంటే రైతుకు పంట పండుతే కదా 10 రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొంటాను పోయేటోడు. కాబట్టి ఎక్కడికక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్ ఆల్రెడీ 3 నెలల నుంచి కంప్లీట్గా మున్సిపల్ పర్మిషన్లు ఇచ్చి బంద్ చేసారు ఈ 100 రోజులు 120 రోజుల నుంచి. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ అసలు మీరు ఎట్టన్నా పోరు. ఎందుకంటే ఒక సివిల్ ఇంజనీర్గా చెప్తాను, ఎదికన్నా మీరు కార్లో పోతుంటే ఆడ క్రేన్లు నడుస్తుంటాయి. అంటే మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టినప్పుడు లేకపోతే లేబర్ అడ్డాలు ఈరోజు లేబర్ అడ్డా మీద లేబర్ అట్లనే నిలబడతారు. ఒక్క క్రేన్ కూడా నాకు పనిచేస్తలేదు. కావాలంటే మీరు పోయేటప్పుడు ఎటన్నా మీరు కార్లో పోయేటప్పుడు లేకపోతే బస్సులో పోయేటప్పుడు గమనించండి, ఎక్కడైనా ఒక్క క్రేన్ అయినా ఆపరేట్ అవుతుందా అంటే ఆ మెటీరియల్ లిఫ్టింగ్ చేసి క్రేన్లను కూడా ఆగిపోయినాయి. ఈరోజు మొత్తం కూడా తెలంగాణ అభివృద్ధి ఆగిపోయినటువంటి పరిస్థితికి దుస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలారా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అంకుశం కావాలంటే అది తప్పకుండా అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యం. కాబట్టి మీకున్నటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ఏదైతే ఉన్నదో మాస్టర్కి ఏదైతే ఉన్నదో అది మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రజా సంక్షేమం పైన ఇప్పటి కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు, దాంతోపాటుగా అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలైన ప్రజలంతా గమనిస్తున్నారనేదే కేసీఆర్ గారు గుర్తు చేశారు. దాంతోపాటుగా బీసీల శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందనేది బీసీలందరికీ ఒక పిలుపు ఇచ్చారు ఆయన. సో స్పష్టంగా కేసీఆర్ గారు ఒక స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. అది ఏ స్ఫూర్తి అంటే అంబేద్కర్ పూలే స్ఫూర్తితోని తను తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏదైతే రాజ్యాంగంలో రాసిన చట్టం ద్వారా తెలంగాణను శాంతియుతంగా పోరాటం చేసి హింసాత్మకం లేకుండా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆ 10 సంవత్సరాలు కూడా స్పష్టంగా అంబేద్కర్ స్ఫూర్తితో పరిపాలించాడు. ఎందుకు అంబేద్కర్ స్ఫూర్తితో పరిపాలించాడు మనం చెప్పడానికి చాలా ఉదాహరణలు. ఈరోజు ఒక దళిత బందే కాదు, బీసీ బంధు. అదేవిధంగా ఏ వర్గాలైతే ఎక్కువ వర్గాలు ఏ వర్గాలు అయితే ఉన్నాయో దళిత బహుజన వర్గాలు, ఆ వర్గాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం కింది స్థాయి నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు. ఓన్లీ మామూలుగా అందరు ఏమంటారంటే అధికారం కావాలి, పవర్ కావాలి అంటారు. పవర్ కంటే ముందు ఆర్థిక స్వావలంబన జరగడం జరిగింది. ప్రతి గ్రామంలో నీళ్లు కరెంట్ ఇచ్చినట్టు ఏ వర్గాలకు ఇచ్చిండు? కింది వర్గాలే. ఎందుకంటే మోస్ట్లీ 90% ప్రతి ఊర్లో దళిత బహుజనుల వర్గాలు ఉంటారు. ఈ దళిత బహుజన వర్గాల 1-2 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు. ఆ రైతు బంధు ఏ వర్గాలకు పోయింది? దళిత వర్గాలకు, బీసీ వర్గాలకే పోయింది. అంటే నీకు మొత్తం 10 సంవత్సరాల స్ఫూర్తిని కూడా ఈరోజు కేసీఆర్ స్పష్టంగా అంబేద్కర్ స్ఫూర్తితోనే పరిపాలించాడు. అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ ఇంత చెప్పుకుంటుంది, అంబేద్కర్ మావాడు, అంబేద్కర్కి మేము మంత్రి ఇచ్చినాం అదే చెప్పుకుంటుంది కదా. ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఈరోజు అంబేద్కర్ను స్ఫూర్తిని అంత ఆకాశానికి ఎత్తిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ స్పష్టంగా. అదే కాదు, ఒక పరిపాలన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. అదే కాదు, ఈరోజు స్పష్టంగా టికెట్లు ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? దాదాపు 50% బీసీ వర్గాలకు ఇచ్చిండు. నిన్న ముదిరాజు బిడ్డకి ఇచ్చిండు, అక్కడ గొల్లకుర్మ బిడ్డకి ఇచ్చిండు. ఇట్లా చూసుకుంటా పోతే మొత్తం దాదాపు 6 సీట్లు ఈరోజు ఏదైతే అంబేద్కర్ స్ఫూర్తితో ఇచ్చి ఈరోజు ప్రజల ముందుకు పోవడం జరుగుతుంది. నేనేమంటున్నా అదే ఎగ్జాక్ట్లీ జనరల్ సీట్లు అనేది కాకుండా బీసీకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ సో రిజర్వేషన్ లేదు కాబట్టి మీరు జనరల్ సీట్ అనడానికి వీల్లేదు. ఆ జనరల్ సీట్లల్లో కాదు, మొత్తం ఉన్న సీట్లలో అన్ని జనరలే. ఆ జనరల్ సీట్లలో బీసీ వర్గాలకు 50% ఇచ్చిండు. అది అంబేద్కర్ స్ఫూర్తి. అదేవిధంగా విద్యకు పునాదులు వేసిండు. ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న చెప్పినట్టు దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి విద్య అంటే ఒకవైపు ఆర్థిక స్వావలంబన, మరోవైపు వైద్య, అదేవిధంగా అధికారంలోకి బీసీ వర్గాలను ఎంట్రీ చేసి వాళ్ళకు పరిపాలించుకునే శక్తి ఇచ్చిండు. అంతే. ఆ రోజు ఒక్క నిమిషం, ఆ రోజు అంబేద్కర్ చెప్పిండు ఏమని,
మీరు పాలితులు కాదు పాలకులు కాండి, మీ ఇళ్లలో పోయి మీ గోడల మీద రాసుకోండి, ఈ రోజు నుంచి మేము పాలితులం కాదు పాలకులం. ఈరోజు పాలకులు చేస్తుండే కేసీఆర్ గారు. ఎక్కడ ఉన్న మామూలు విద్యార్థి సంఘం నాయకులను 2 సార్లు ఎంపీకి పంపించి, ఎక్కడ ఉన్న దళిత వర్గాలను అధికారం ఇచ్చి, ఆర్థికం ఇచ్చి, విద్యనిచ్చి, ఇంతకుముందు అన్నట్టు ఓవైసీ స్కాలర్షిప్ ఇచ్చి ఇతర దేశాలకు పంపించి 20 లక్షలు ఆర్థిక సాయం అందించి ఇతర దేశాలకు అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాటకు ప్రతి అర్థానికి ప్రాక్టికల్గా అంటే శాస్త్రీయబద్ధంగా ఈ వర్గాలకు అంటే మొత్తం మానవ సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసము ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఈరోజు అంబేద్కర్కు నిజమైన నివాళి నిన్న అర్పించి ఒక అంకుశంలాగా తెలంగాణలో ఉన్న ప్రజానికానికి ఒక అంకుశంలాగా పోరాటం చేసి రేపు పొద్దున 2 పార్టీలు వస్తాయి. అంబేద్కర్ను వాడుకొని ఇన్ని రోజులు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తామంటుంది బీజేపీ పార్టీ. నువ్వు బీజేపీ పార్టీకి వేస్తే నీ అస్తిత్వం పోతుంది. రేపు పొద్దున నువ్వు 10th పాస్ అయితేనే ఓటు హక్కు ఇస్తాంటారు, లేకపోతే ఓటు హక్కు ఇయ్యనంటారు, మహిళలకు ఓటు లేదంటారు. సో ఈ పరిస్థితి వస్తుంది రేపు బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తా అంటుండు మోడీ చెప్తున్నాడు, నువ్వు చెప్పి. కాబట్టి జాగ్రత్తతో ఉండాలని హెచ్చరించండి ఒక తండ్రిలాగా, ఒక పెద్దనలాగా హెచ్చరించడం జరిగింది. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. రాకేష్ గారు, చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఉన్నారు అని మాట్లాడవారు. కేసీఆర్ గారు మాట్లాడారు, రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది, ఆల్రెడీ ఎంపీగా ఉన్నటువంటి దాన్ని అంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఇట్లా జరుగుతున్నాయనే విషయాల్లో ఇలా ప్రజలకి ఎట్లా ఆలోచిస్తున్నారు, ప్రజల కోణంలో ఎట్లా ఆలోచిస్తున్నారు? రంజిత్ రెడ్డి గారి గతంలో ఏ రోజు కూడా రాజకీయ అంటే చరిత్ర లేదు, రాజకీయ భవిష్యత్తు కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి కాదు. కంప్లీట్గా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆయన రంజిత్ రెడ్డి గారిని ఒక డిక్లేర్ చేసి ఆయన గెలిపించుకున్నటువంటి పరిస్థితి. అంతేందుకంటే హైదరాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి దానం నాగేందర్ అంటే సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ గారు కావచ్చు, లేకపోతే కడియం కావ్య గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి సుంతా మహేందర్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే నేనేమంటున్నా అంటే కంప్లీట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైనటువంటి దుస్థితి. అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా కంప్లీట్గా ఏదైతే కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకులను కొనుగోలు చేసి ముందుకు పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ సొంతగా అభ్యర్థులను నిలబెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. నిన్న నిజంగా కూడా చేవెళ్ళ అభ్యర్థి ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి రాజకీయంగా గతంలో ఆయన సర్పంచ్ చేసింది లేదు, జెడ్పీటీసీ చేసింది లేదు. రంజిత్ రెడ్డి గారు కూడా గతంలో సర్పంచ్ చేసింది కాదు, జెడ్పీటీసీ చేసింది కాదు. ఇద్దరు కూడా అలాంటి వ్యక్తులే. కానీ నిజంగా అంటే ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒకప్పుడు అంటే బీసీ కులాలన్నింటినీ ఐక్యం చేస్తూ బీసీ కులాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశాడు, జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేశాడు. అంటే ఒక రాజకీయ ముఖ చిత్రం ఉంది. ఆయన ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో అంతేందుకు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేసిండు ఆయన. కాబట్టి కంప్లీట్గా ప్రజా జీవితంలోనే గడపాలని కోరుకున్నటువంటి నాయకుడు మన ఎంపీ అభ్యర్థులుగా ఉన్నటువంటి అందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారితో పాటు ఈరోజు పద్మారావు గౌడ్ కావచ్చు, పద్మారావు గౌడ్ జీవితం మొత్తం కూడా ప్రజల గురించి స్పెండ్ చేసినటువంటి దాఖలాలు. ఎక్కడికక్కడ అభ్యర్థులను తీసుకునేటప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుణగణాలను తీసుకొని కొత్త నాయకత్వాన్ని అందించడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసి అది అమ్ముడుపోయే నాయకత్వం తయారైపోయింది. ఈరోజు బలమైనటువంటి క్యాడర్ నష్టపోతూ కూడా బలహీనటువంటి అంటే ఒక మంచి నాయకత్వం తయారు చేద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఆ నాయకత్వం అంతా కూడా ఈరోజు అమ్ముడుపోయి పక్క రాష్ట్రాలకు పక్క పార్టీలకు పెట్టుబడిదారులుగా మారిపోయారు. కాబట్టి అదే చెప్పారు కేసీఆర్ గారు, ఎక్కడికక్కడ ఎవరైతే తెలంగాణకు మోసం చేశారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారో వాళ్ళందరినీ నిలదీయాలి. ఏ జెండా ఎత్తుకొని వస్తున్నారో ఆ జెండా సిద్ధాంతం ఏందో చెప్పమని చెప్పేసి అడగమని చెప్పేసి కూడా కేసీఆర్ గారు చెప్పారు. బీజేపీకి నూకలు బుక్కిద్దాం, మత పిచ్చి లేపడం తప్ప చేసిందేమీ లేదు, మోడీ తప్పితే ఈడీ, ఇదే ఆ పార్టీ విధానం అంటూ నా కేసీఆర్ గారు తీవ్రంగా మండిపడ్డారు. చేవెళ్ల బహిరంగ సభలో మెడికల్ కాలేజీ కోసం 100 లేఖలు రాసినాం, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు, కాబట్టి ఒక్క ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు అంటే ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మెడ మీద కత్తి పెట్టినా మీటర్లు పెట్టలే, రైతాంగమే ముఖ్యమని తేల్చి చెప్పిన. సో బీజేపీ ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబించిందనేది నిన్న చేవెళ్ల బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, బీజేపీకి నూకలు బుక్కిద్దాం, మత పిచ్చి లేపడం తప్ప చేసింది ఏమి లేదు, కేవలం మతం తప్పించి ప్రజలకు ఎటువంటి ఉపయోగం బీజేపీ చేయలేదు స్పష్టంగా అనేది నిన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. అంటే బీజేపీ పార్టీ దాని పుట్టుకనే దాని అంటే భారతదేశానికి వ్యతిరేకమైన పుట్టుక యాక్చువల్లీ దాని అంటే దాని సిద్ధాంతమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రాముడు మన అందరికీ దేవుడు, రాముడు ఒక ఆదర్శనీయుడు, మనందరికీ రాముడిని మనం మొక్కుతాం, అందరు గుళ్ళలోకి పోతాం, అందరం మనం రాముడికి దండం పెడతాం. కానీ ఈరోజు బీజేపీ పార్టీ రాముడినే వాళ్ళ నాయకుడిగా చేసి ప్రచారం చేసుకుంటుంది. అంటే నేనేమంటున్నా చూడండి, దేవుడు మన అందరికీ దేవుడు, కానీ దేవుడిని కూడా వాళ్ళ కండువా వేసి రాముడికి మేమే అంటుంది. ఇప్పుడు మనం కాదా హిందువులం,
మనం కాదు రాముడి ముఖం మనం. అంటే నేనేమంటున్నా అట్లా పార్టీ వే ఆఫ్ లైన్ అయిపోతుంది. ఈరోజు ప్రపంచంలో సోషలిస్టు రష్యాకు ఒక చరిత్ర ఉంది, విప్లవాత్మక చరిత్ర ఉంది, లెనిన్, స్టాలిన్. ఈరోజు పుతిన్ వచ్చి రాజ్యాంగాన్ని మొత్తం మార్చి మొత్తం సచ్చిందాక నేనే ఉంటా అనే ఆలోచనలు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు మోడీ ప్రయాణం చేస్తుండ్రు. రేపు రాజ్యాంగాన్ని మారుస్తా అనేది అదే, నేను డైరెక్ట్గా ఎలక్షన్లోకి వెళ్ళిపోవాలి, నాకే ఓట్లు వేయాలి, నేనే సచ్చిందాక ఉంటా అంటే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసి ఈరోజు బీజేపీ పార్టీ ఓన్లీ తను పరిపాలించాలి, తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నది. కానీ ఈరోజు ఏదైతే మనం అభివృద్ధి ఏజెండాగా ముందుకు పోతున్నామో ఈరోజు బీజేపీ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? నరేగా అనే స్కీమ్ ఉండే ఉపాధి హామీ పథకం, అది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినా కూడా 60%, 80% మనుషులకు పని చేసిన వాళ్ళకి ఇస్తే డబ్బులు, 20% మాత్రం మిషనరీకి ఇచ్చేది. ఈరోజు 80% ఏమో మిషనరీకి ఇస్తుంది డబ్బులు, 20% మనుషులకు ఇస్తుంది. అంటే ఈ దేశంలో ప్రజలపైన కానీ, ఈ దేశంలో శ్రామికులపైన కానీ, ఈ దేశంలో కర్షకులపైన కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి ప్రేమ కానీ అభివృద్ధి కానీ లేదు. ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీకి ఎందుకు వచ్చిండ్రు, ఢిల్లీకి వచ్చి ఎందుకు పోరాటం చేసిండ్రు? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు కదా, దాదాపు నెలలు ఎందుకు పోరాటం చేయవలసి ఉంది? ఒక రైతు రావాల్సి వచ్చి ఎందుకు వచ్చింది? ఈ దేశంలో 80% రైతులే కదా ఉన్నది, 20 నుంచి 25% మాత్రమే ఇతర వర్గాలు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ రావడం వల్ల దాదాపుగా మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఓన్లీ హిందూ మతమే అనే విధంగా పోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ దేశము అన్ని మతాలు, దాదాపు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలతో కూడుకున్న వర్గం. అందుగురించే ఇది ఫెడరల్ కంట్రీ అని చెప్పారు స్పష్టంగా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఆలోచన. ఆ ఆలోచనలు మొత్తం ధ్వంసం చేసి ఒకే ఆలోచనతో పోవాలి అనే మోడీ పిచ్చిలో పడి ఓటేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మనకు అవసరాలు తీరవు, ఉద్యోగాలు రావు. అదే ఇప్పుడు నేనేమంటున్నా, ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వాళ్ళు రాముని గుడి కట్టిండ్రు, మనం అందరం మొక్కినాం. మా ఇంటికి కూడా వస్తే మా భార్య కూడా 116లో 1116 ఇచ్చింది. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కేసీఆర్ గారు యాదాద్రి నరసింహస్వామిని గుడి కట్టిండ్రు. ఎక్కడన్నా ప్రచారం జరిగిందా? ఎక్కడన్నా రూపాయి వసూలు చేసిండ్రా? ఎక్కడన్నా దాన్ని పోస్టర్ల మీద వేసుకొని ప్రచారం చేయడం ఎక్కడ చూసినాము మనం? అంటే రామున్నేమో వాళ్ళ బీజేపీ నాయకుడిగా చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దేవుణ్ణి దేవుళ్ళలాగానే చూసిండు. దేవుడు అందరికీ దేవుడు, నీకు బీజేపీ ఓనికి, కాంగ్రెస్ ఓనికి, ఎంఐఎం ఓని కాదు, అందరికీ దేవుడే. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ నేనేమంటున్నా దేవుళ్ళనే రాజకీయాలు చేసి ఈరోజు గెలవాలనుకుంటున్నది బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ మతం పిచ్చిలో పడకూడదు అని కేసీఆర్ ఒక తండ్రి పాత్రలా, ఒక పెద్దన్న పాత్రలా, ఒక దూరదృష్టితో ఉన్న ఒక విజనరీ నాయకుడిగా ఇక్కడ తెలంగాణ ప్రజలకు సూచించడం జరిగింది, హెచ్చరించారు. రాకేష్ గారు, మా పార్టీలో జాయిన్ అవుతావా, జైలుకు వెళ్తావా? ఇదే బీజేపీ విధానంగా ఉంది. మోడీ తప్పితే ఈడీ. సో ఇదేనా రాజకీయం అనే ప్రశ్న వేస్తున్నారు వారు. రాజేష్ గారు, ఒక మాట చెప్తాను. రామన్న కేటీఆర్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. కేటీఆర్ గారు అన్నదేంది? రాముని మొక్కుదాం. ఎందుకంటే మా కేటీఆర్ గారి పేరే రాముడు. అంత మాత్రాన అంటే నేనేమంటున్నా, బీజేపీ కూడా నాయకత్వం వహించలేం కదా. కాబట్టి నేనేమంటున్నాను, రాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. ఆ సిద్ధాంతాన్ని కేటీఆర్ గారు తీసుకున్నారు. అదే సిద్ధాంతంలో ఈరోజు తెలంగాణ ప్రజలు కావచ్చు, భారతదేశ ప్రజలు కావచ్చు ముందుకు పోవాలి. ఎందుకంటే దేవుణ్ణి వాడుకొని, అంటే అది మన ఏదైతే కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు హనుమాన్ చాలీసా చదివారు, అయినా కానీ గెలవాలి. నేనేమంటే దేవుణ్ణి వాడుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్తుర్రా? చెప్పట్లేదు. అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతారో వాళ్ళంతా అవినీతికి పాల్పడరని చెప్పేసి అయితే ఈడీ లేకపోతే సిబిఐ లేకపోతే ఐటీ పంపించడం ద్వారా ఈరోజు కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వం దీన్ని కట్టడి చేస్తుంది. ఇంకొక మాట, గొప్ప మాట ఏంటంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే ఏం చెప్పిందంటే, గతంలో బీజేపీ పార్టీ సిద్ధాంతపరమైనటువంటి పార్టీ ఉండేది, కానీ ఈరోజు ఒక వ్యక్తి పార్టీగా మారిపోయింది. కంప్లీట్గా మోడీ బీజేపీగా మారిపోయింది. ఈరోజు మోడీ చెప్పే సిద్ధాంతాలని వీళ్ళు ఫాలో కావాల్సిందే తప్పితే బీజేపీ కంటే ఏ సిద్ధాంతం లేకుండా అయిపోయింది. ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలను కూలగొట్టడం, తద్వారా లబ్ధి చేకూరడం, లేకపోతే వాళ్ళు ఎవరైతే అంటే బలమైన నాయకత్వం ఉంటుందో వాళ్ళ మీద కేసులు పెట్టడం. నేనేమంటానంటే ఎక్కడికక్కడ కూడా రైడ్లు చేస్తూ అంటే చట్ట వ్యవస్థను కూడా అక్రమంగా వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ నిన్న ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, 10 సంవత్సరాల నుంచి లేక కేసీఆర్ గారు, సరే అంటే మాకు అంతా ఎప్పటికీ మా జీవితాంతం ఆయననే మాకు ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు కేసీఆర్ గారు? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఎలిజిబుల్ కాదా? 29 రాష్ట్రాలు కదా, ఆ 29 రాష్ట్రాల్లో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ మీరు డిస్టర్బ్ చేసేసారు. ఇన్ని రాష్ట్రాలలో ఒక్క మెడికల్ కాలేజీ పోని మెడికల్ కాలేజీ, కనీసం నర్సింగ్ కాలేజీలు. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా కావచ్చు.
స్టేట్ బైఫర్కేషన్ హామీలు కావచ్చు, అది కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు. ఉద్యోగాల విషయం కూడా మాట్లాడడం. దేశంలో ఇప్పుడు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో వాటి గురించి అసలు ఎక్కడ పట్టించుకున్న పాపాన పోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నిన్న వారు పేర్కొన్నారు ఒక అంశంగా. ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం బంద్ చేసింది. అది కేంద్రీయ విద్యాలయంలో కావచ్చు, లేకపోతే ఫోర్స్లో కావచ్చు. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకురావడానికి అగ్నిపథ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి తద్వారా నేనేమంటున్నా అంటే మొత్తం ఆర్మీని కూడా కాంట్రాక్ట్ చేసి పడేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మనం ఆల్రెడీ రష్యాలో చూస్తున్నాం, వ్యాగనర్ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఒకటి, అంటే కిరాయి సైనికులను ఏ విధంగా పోషిస్తుందో ఆ విధమైనటువంటి కిరాయి సైనికులు ఏ దేశాన్ని కూడా కాపాడలేరు. ఈరోజు బీజేపీ తీసుకున్నటువంటి సిద్ధాంతం కూడా ఆ దిశగా ముందుకు పోతుంది. కాబట్టి రేపు పొద్దుగాల భారతదేశ అస్తిత్వం కూడా ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. కార్పొరేట్ కంపెనీలు ఎవరి కాళ్ళు అలా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నాం అనుకో, దేశం పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ మళ్ళీ స్వతంత్ర రాజ్యాలుగా మనకు వెలుగొందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నొక్కడే చెప్తున్నా, బీజేపీ ఈరోజు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా, ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు రేపు పొద్దుగాల భారతదేశ సార్వభౌమ అధికారాన్ని దాన్ని డిస్టర్బ్ చేసే దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మన మొత్తం కూడా మన ఫెడరల్ సిస్టమ్ను డ్యామేజ్ చేసే దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. రైట్, వన్ వర్డ్ చెప్తారా? అంటే నేనేమంటున్నా అంటే మోడీ అమిత్ షా వచ్చినాక బీజేపీ వేరే రంగు పోల్చుకుంది. ఒకప్పుడు వాజ్పేయి అద్వాన్ని మొత్తం సర్వ సమాజం కూడా గౌరవించేది. అంటే వాజ్పేయి అద్వాని వరకు ప్రజాస్వామికబద్ధంగా ఉన్న బీజేపీ ఉండి, వాజ్పేయి అద్వానీల తర్వాత ఈరోజు నిరంకుశ పాలన ఎట్లా చేయాలనే దాని మీద మోడీ అంటే అమిత్ షా పరిపాలన స్వయంగా టెంపుల్ కు రాకుండా లేకపోతే మురళీ మనోహర్ జోషి గారు లేకపోతే ఉమాభారతి గారు వాళ్ళు ఎవరైతే ఆ టెంపుల్ గురించి పోరాటం చేసారో ఈయన ఎక్స్పోజ్ కానికి, ఈయన ఫోటోషూట్ కానికి కంప్లీట్ గా వాళ్ళని కూడా తొక్కేసినటువంటి పరిస్థితి. అంతేందుకంటే ఒక అంటే గిరిజన రాన్ అయినటువంటి ముర్ము గారిని కనీసం అయితే టెంపుల్ కూడా తీసుకోపోలే. కాబట్టి అది అంటే వాజ్పేయిని మొత్తం సమాజం మొత్తం గౌరవిస్తుంది. ఈరోజు మనం కూడా ఆదర్శంగా తీసుకుంటాం వాజ్పేయిని. Yes, thank you so much గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.